నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పెళ్లి కాకుండా ఆ మరియ గర్భవత. ఆ మరియను విడచిపెట్టే, ఆ మరియను మరచిపో. పుట్టబోవు శిశువుకు యేసు అని పేరు పెట్టుము. విడనాడాలనుకున్నానయ్యా, ఇప్పుడే వెళ్ళి తను చేసుకుంటానయ్యా, నేను క్షమించయ్యా. కొంచెం స్థలం ఉంటే ఉండయ్యా. స్థలం లేదు, గేలం లేదు. అక్కడ పశువులు పాకుంది, అక్కడ పేర్లు ఉంటుండే. వందనాలయ్యా. మరియా, దేవుడు ప్రభు వలన మనకి స్థలం దొరికింది, వెళ్దాం పదా. పెద్దన్నా, ఓ పెద్ద, ఇక్కడ చలుమంటేసావు రా అన్న. ముసలోడిని నాకేసలేటం లేదు, మీకెక్కడిదిరా? ఒరే పెద్దోడా, పొద్దుపోయింది, నిద్రపోదు రారా. ఒరే పెద్దోడా, కాలేసావా చెట్టు దొంగేసావా? కాలేసలే పెద్దన్నా. అయ్యలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మేము కాలమును పరిశోధించేవారము, మేము తూర్పు దేశం నుంచి వచ్చితిమి. ఆజ్ఞానులు ఒక చుక్కను చూచి వచ్చటం నిజమే ప్రభు. రాజుగారు ఆపుతున్నారు, రండి. ఇదంతా జరుగుతాయా? ఇదంతా కలలా ఉంది. క్రీస్తు పుట్టుక ఎలా చేశారండి? వినిపించట్లా? వెరీ గుడ్.